మరో నలుగురు బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు. ఇది బీఆర్ఎస్ కు సంబంధించి. వరంగల్లో కడియం శ్రీహరి కుమార్తె, చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్, ముదిరాజ్ బీసీ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్, జహీరాబాద్ లో గాలి అనిల్ కుమార్. గతంలో ఆయన కాంగ్రెస్ లో ఉండే ఆయన నర్సాపుర ఏదో టికెట్ ఆశించినట్టున్నారు, ఆయన టికెట్ ఇవ్వలే. నిజామాబాద్ లో బాజిరెడ్డి గోవర్ధన్ మొన్న నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేసి ఓడిపోయింది. ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ వరంగల్ ముఖ్య నేతలతో సమీక్ష. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న మరో నలుగురు బీఆర్ఎస్ అభ్యర్థులను అధినేత కేసీఆర్ ప్రకటించారు. సో ఈ లిస్టు ప్రకటన తర్వాత కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వస్తున్నాడు అన్న అంశానికి తెరపడ్డట్టు అయింది. సో ఆమెకి కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని, లేదు కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి వరంగల్ నుంచి పోటీ చేసి వచ్చే బై ఎలక్షన్ లో కడియం కావ్యకి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని, ఇట్లా రకరకాల వార్తలు ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో వచ్చినాయి వరుసగా. సో వీటన్నిటికీ తెరపడ్డది కడియం కావ్యకి వరంగల్ ఎంపీ టికెట్ కేసీఆర్ ప్రకటించిన తర్వాత. వరంగల్ లోక్సభ స్థానానికి మాజీ మంత్రి, ప్రస్తుత స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె డాక్టర్ కడియం కావ్యను, చేవెళ్ల స్థానానికి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును, జహీరాబాద్ కు గాలి అనిల్ కుమార్ ను, నిజామాబాద్ లోక్సభ స్థానానికి బాజిరెడ్డి గోవర్ధన్ ను బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. కాసాని జ్ఞానేశ్వర్ కి ముదిరాజుకి టికెట్ ఇచ్చిండు. ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఒక టికెట్ ఇయ్యలే. ఆనాడు మొత్తుకున్నారు, ఆ కమ్యూనిటీ అంతా మొత్తుకున్న ఒక టికెట్ ఇయ్యలే. ఇప్పుడు ఎట్లా గెలిచే అవకాశం లేదు కదా. చేవెళ్లలో కొండా విశ్వేశ్వరరెడ్డి వర్సెస్ ఆ కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థికి మధ్యలో పోటీ ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. సో ఇక్కడ గెలిచే అవకాశం లేదా, ఎవరో ఒకరు మళ్ళీ బీసీ యాంగిల్, మళ్ళీ ఇప్పుడు బీసీ యాంగిల్ రుద్దుతారు, ఓడిపోయే సీట్ల. హైదరాబాద్ నందీనగర్ లోని తన నివాసంలో బుధవారం వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించిన అనంతరం పార్టీ అధినేత కేసీఆర్ ఈ మేరకు నిర్ణయాన్ని వెల్లడించారు. దీంతో ఇప్పటి వరకు 9 లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించినట్లయింది. వరంగల్ లోక్సభ స్థానం నుంచి తొలుత వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్, కడియం కావ్య పేర్లు వినిపించాయి. వీరిద్దరిలో రమేష్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయన కూడా తొలుత పోటీకి ఆసక్తి చూపించారు. అయితే బీఆర్ఎస్ తరపున కాకుండా బీజేపీలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం గత కొద్ది రోజులుగా జరుగుతోంది. దీన్ని నిలువరించేందుకు కేటీఆర్, హరీష్ రావు ఆరూరిని పిలిచి మాట్లాడారు. బీఆర్ఎస్ ను వీడొద్దన్నారు. బుధవారం సమీక్షకు ముందు వరంగల్ నుంచి ఆరూరి రమేష్ హైదరాబాద్ కు వచ్చే క్రమంలో హైడ్రామా చోటు చేసుకుంది. కేసీఆర్ వద్ద జరిగిన సమీక్షలో కడియం శ్రీహరి, ఎర్రబల్లి మధుసూదనాచారి, పసునూరి దయాకర్, ఆరూరి రమేష్, గండ్ర వెంకటరమణారెడ్డి, బండ ప్రకాష్, గండ్ర జ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చించారు. అభ్యర్థిత్వంపై జిల్లా నేతలతో సమాలోచన చేశారు. కేసీఆర్ తో భేటీలో రమేష్ అభ్యర్థిత్వం ప్రస్తావనకు వచ్చింది. తాను పోటీ చేయను అని, ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా గెలిపించుకుంటామని ఆరూరి రమేష్ చెప్పారు. అనవసరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని, భవిష్యత్తును పాడు చేసుకోవద్దని రమేష్ కు కేసీఆర్ సూచించారట. సమీక్ష అనంతరం వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ, మరోసారి అవకాశం ఇస్తే పోటీ చేసి గెలుస్తా, ఇవ్వకపోయినా కార్యకర్తగా కొనసాగుతా. బీజేపీకి అభ్యర్థులు లేరు, అందుకే మా వెంట పడుతున్నారు, నన్ను కూడా రావాలన్నారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ, తాను బీఆర్ఎస్ ను వీడుతున్నానని, సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారం తప్పని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. సో ఈ 4 స్థానాలు పొట్టు ఓడిపోబోతున్నారు. ఇది 3వ ప్లేస్ కి పరిమితం అవ్వాల్సిందే. ఇంకా అంతకు మించిన ఆప్షన్ ఏమి ఇక్కడ కనబడట్లేదు వీళ్ళకి.